హాయ్ అండి. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి మనము బెంబేలు పడిపోయి బెదిరిపోయి ఆ కష్టాలు మనకొక్కరికే వచ్చాయా, మన అభిమానికి వచ్చాయా అని జనాలు రెచ్చిపోయి సహనం తప్పి పిచ్చి పనులు చేయకుండా ఉంటే ఈరోజు అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగింది చెప్పండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే పోలీస్ స్టేషన్లో పెట్టించారు, ఆయనే జైలుకి పంపించాడు, కావాలని చేశారు, ఇంకోళ్ళు కావాలని చేశారని చెప్పుకున్నారు అందరూ. ఒక ముఖ్యమంత్రి కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం పోవాలని నేను పోయానని ఆయన చెప్పాడు. అదే స్టేజ్ మీద అదే రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. వస్తాయి, ఓర్పు పడితే ప్రతి విషయంలోనూ మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, ఆ రోజు అదే రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రభుత్వం వచ్చింది కాబట్టి బన్నీ అరెస్ట్ అయ్యాడు అని జనాలు చెప్పుకున్నారు. అదే జనాల మధ్యలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, అప్పుడు కృంగిపోయిన తల్లిదండ్రులు ఈరోజు గర్వంగా నుంచుని మరీ క్లాప్స్ కొడుతున్నారు. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఇలాగే జరుగుతాయండి. ఊరుకు పట్టండి. చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, మగపిల్లల జీవితాల విషయంలో ఊరుకు పడితే ప్రతిదీ మాత్రం గ్యారెంటీగా మంచి మాత్రం కనిపిస్తుంది, మంచి జరిగి తీరుతుంది. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులు మళ్ళీ తిరిగి సరి చేసుకోలేం. ఓకేనా?